రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు బీసీ సంఘం నేత జార్జుల శ్రీనివాస్ గౌడ్. రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పడం బాధాకరమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ ఒక్కటే మార్గమన్నారు జార్జుల శ్రీనివాస్ గౌడ్. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో సమావేశమైన బీసీ సంఘాల నేతలు ఈ నెల 18న నిర్వహించనున్న బంద్కు మద్దతివ్వాలని కోరారు. తెలంగాణలోని 2.5 కోట్ల మంది బీసీలు తమ గోడును వినిపించుకుందామని సుప్రీంకోర్టు గోడలను దడితే న్యాయం చెప్పాల్సినటువంటి సుప్రీంకోర్టులోనే బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి దీనికి న్యాయ వ్యవస్థలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు దారులు మూసుకుపోయినాయి. ఉన్నది ఒకటే ఒక దారి. ఆ దారి ఇవాళ రాజ్యాంగ రక్షణ రిజర్వేషన్లు కల్పించాలి. రిజర్వేషన్లను రాజ్యాంగంలో ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు ఏ ఆర్టికల్ ద్వారానైతే వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని ఉందో బీసీలకు కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. లేదా 9వ షెడ్యూల్లో తమిళనాడులో ఎట్లయితే 9వ షెడ్యూల్లో చేర్చారో అట్లనే 9వ షెడ్యూల్లో చేర్చాలి. అట్లయితేనే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత దొరుకుతుంది. కోర్టులను నమ్ముకుంటే మాత్రం బీసీలకు శటగోపం పెడుతున్నాయి తప్ప బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం కోర్టులలో 100% రాదు. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు బీసీ సంఘం నేత జార్జుల శ్రీనివాస్ గౌడ్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి బీసీ సంఘాలు కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి సంబంధించే బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీభవన్కి వచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో భేటీ అయ్యారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో అన్ని రాజకీయ పార్టీలను కలిసి ఈ నెల 18వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో భేటీ అయ్యారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చీఫ్ని కలిశారు. సుమారు అరగంట పాటుగా ఈ సమావేశం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఆ తర్వాత జరగాల్సినటువంటి కార్యాచరణ వీటన్నిటి మీద కూడా మహేష్ గౌడ్తో జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చిస్తున్నారు. 18వ తేదీన జరిగేటువంటి బంద్లో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొనాలని ఇప్పటికే కోరారు. అయితే దానికి పార్టీ నుంచి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకు కసరత్తు కూడా చేసింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇక హైకోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హైకోర్టులో పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపించడానికి ఉన్నటువంటి అవకాశాలు వీటన్నిటి మీద కూడా మహేష్ గౌడ్తో జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చిస్తున్నారు. ఓవరాల్గా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై ప్రెషర్ పెంచేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి విషయాలు కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో భేటీ ముగిసిన తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంది.